ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు శైవ క్షేత్రాలు హరహర మహాదేవ నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. శివమాలధారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆధ్యాత్మిక క్షేత్రాలు కిక్కిరిసిపోయాయి. జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల జయ జయధ్వానాల నడుమ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్ శ్రీ విశ్వనాథుల దేవాలయం మరియు శివనగర్ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నేటి ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ఆ శివయ్యకు జలాభిషేకం నిర్వహించారు. సాయంత్రం మహిళలు భారీగా తరలివచ్చి దీపారాధన చేపట్టారు. మరోవైపు ఆ బోళా శంకరుని దర్శించుకుని పునీతులయ్యారు. నేటి ఉదయం 6 గంటల నుంచి 12 వరకు నిరంతరం జలాభిషేకం కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు అఖండ దీపారాధన మరియు జాగారం నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు నీటి సౌకర్యం, వైద్య సదుపాయం కల్పించారు. శివరాత్రి సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంగురంగుల కాంతులతో దేవాలయాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. రేపు ఉదయం రుద్రహోమం, పూర్ణాహుతి, శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మరోవైపు సిరిసిల్ల మానేరు నదీ తీరాన వెలిసిన శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బొందుగుల రామస్వామి, లక్ష్మీ దంపతులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. Yeah, I'm going.
అదే ఇద్దరు కావచ్చు.
चाहिए वो पार दिला करना तो बाबा ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో గ్రామ యువకులకు 3 క్రికెట్ కిట్లు మరియు టీ-షర్ట్స్ క్రాప్స్ క్రీడాకారులకు ఈ రోజు పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన కేతిరెడ్డి నవీన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. గ్రామ యువకులు క్రీడాకారులు నవీన్ రెడ్డిని అభినందించి సన్మానం చేశారు. అనంతరం నవీన్ రెడ్డి మాట్లాడుతూ యువత గంజాయి మత్తు వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణగా ప్రవర్తించి అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఆటలతో ఆరోగ్యం, స్నేహభావం, క్రమశిక్షణకు దోహదపడతాయని క్రీడాకారులకు సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని చాటాలని అన్నారు. పాఠశాల, కళాశాల స్థాయి నుంచే క్రీడల్లో రాణించాలని, క్రీడాకారులు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. లేకుండా వాళ్ళు 200 వీళ్ళు 200 జమ చేసుకొని టోర్నమెంట్లకు కానీ పోతున్న దాన్ని ఉద్దేశించి ఈ పిల్లలంతా ఇప్పుడు చెడు దోషాలకు వెళ్తున్నారు. ఈ పత్తాలాటకు కానీ ఈ డ్రగ్స్కి అంతా వీళ్ళు బానిసలు అవుతున్న ఉద్దేశం కొద్దీ ప్రోత్సహించి మా ఊర్లో ప్లేయర్లు చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఆడడానికి ఒక 50 మంది గ్రౌండ్లో కనబడాలని ఉద్దేశం కొద్దీ అందరికీ ప్రోత్సహించి అన్ననే ముందుకొచ్చి కిట్ ఇవ్వడం జరిగింది. కిట్తో పాటు టీ-షర్ట్లు కానీ ప్రతిదీ ఇవన్నీ ఇప్పించి కూడా అన్న ఒక మాట కూడా చెప్పారు, మీరంతా చెడుకు బానిస కాకుండా ఉంటే దేనికైనా నేను ఉన్నా సిద్ధం, మీ వెనక నేనున్నా అని చెప్పి అన్న చెప్పడం జరిగింది. ఈ ప్రోత్సాహానికి ఇంకా ఊళ్ళో ఎవరైనా ఎలాంటి వ్యక్తులు ఉన్నా కూడా ప్రోత్సాహం చేయడానికి వస్తే అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది వాలీబాల్ కానీ కబడ్డీ కానీ ఇంకా క్రీడలకు చాలా ఏది ఇచ్చినా కూడా పిల్లలు నెక్స్ట్ సమ్మర్ వస్తుంది, వాళ్ళని చెడు ఉద్దేశాలకు పోకుండా ఇక్కడ వీళ్ళు ఈ క్రీడా రంగానికి ఉండాలని మనస్ఫూర్తి అందరినీ ఊళ్ళో ఎవరైనా కూడా బాధ క్రికెట్ అంటేనే పెద్దలింగపురం మనం గతంలో బెజ్జింగ్కి ఇల్లంతకుంట దక్కాపు టోర్నమెంట్ అని ఆడి కప్పులు తీసుకొస్తాం. పెద్దలింగపురం వస్తుందని చెప్పని కప్పు వీళ్ళకి అనే స్థాయిలో ఆడతాం. మధ్యలో ఏమైందేమో మనకు గ్రౌండ్ లేక ఇబ్బంది పడ్డాం. సరే, ఏ ఇబ్బంది అయినా ఇప్పటికైనా కానీ క్రికెట్ రాణించాలనే ఉద్దేశంతో మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో పలు రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో క్రికెట్ కిట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది కాకుండా ఏ ఆటనైనా సరే ప్రోత్సహించడానికి నేను ముందుగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. బీజేపీ ఢిల్లీలో అధికార పగ్గాలు చేపట్టి 48 గంటలు పూర్తి కాకముందే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించడంపై సిరిసిల్లలో అఖిలపక్ష పార్టీల నేతలు మండిపడ్డారు.
ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణులు మాట్లాడుతూ మనువాద పార్టీ బీజేపీ జాతీయ నాయకులను అవమానించడం ఏమైనా చర్య అని అన్నారు. ఢిల్లీలో అధికారం చేపట్టిన బీజేపీ సీఎం క్యాంపు కార్యాలయంలో భగత్ సింగ్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలు తొలగించి మోడీ, అమిత్ షా, గాంధీ విగ్రహాలను పెట్టడం సిగ్గుచేటన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాతను అందరూ దేవుడిలా కొలుస్తూ ఉంటే బీజేపీ మాత్రం రాముణ్ణి దేవునిగా కొలుస్తున్నారని ఆరోపించారు. బీజేపీ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడిస్తామని వారు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్, మాల మహానాడు అధ్యక్షుడు వంకాయల భూమయ్య, యువజన సంఘం అధ్యక్షుడు కొంపెల్లి విజయ్ కుమార్, పండుగ రవి, బూర బాబు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చి 24 గంటలు దాటకముందే భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆరాధ్య దైవమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని ఢిల్లీ ఆఫీస్ నుంచి తీసివేయడం జరిగింది. అంతేకాకుండా దేశభక్తుడు, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి నవ్వుతూ ఉరికంబం ఎక్కినటువంటి భగత్ సింగ్ యొక్క చిత్రపటాన్ని కూడా తీసేయడాన్ని వామపక్ష ప్రజాతంత్ర లౌకికవాదులందరము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే ఇవాళ బీజేపీ అధికారంలోకి రావడం అంటేనే దేశభక్తులను, అట్లాగే భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క బొమ్మలను తీసివేయడమే ఇవాళ పనిగా పెట్టుకుందని ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా వీళ్ళిద్దరు చేసిన నేరం ఏంటని కూడా ఇవాళ అడుగుతా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని రాయడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి పాపమా? అట్లాగే ఓటు హక్కు కావాలని కొట్లాడడం, భారత రాజ్యాంగం రాయడం, అట్లాగే ఇవాళ సమాజ వ్యవస్థలో అందరికి సమానం ఉండాలని కొట్లాడడం తప్పంటారా? అట్లాగే ఇవాళ కులం పోవాలని, కుల సమస్య పరిష్కారం కావాలని, ఈ సమాజంలో ఉన్నటువంటి వనరులన్నీ అందరికీ చెందాలని భారత రాజ్యాంగంలో రాయడం నేరమా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ మేము కోరుతుంది ఏంటంటే, ఇవాళ కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ ఇద్దరు మహనీయుల యొక్క ఫోటోలు తీసేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇది ఒక రకంగా దళిత ప్రజాస్వామిక వాదుల యొక్క హక్కులను వాదించివేయడమే, అట్లాగే దళితులకు ఉన్నటువంటి స్వేచ్ఛ, సౌమానత్వాన్ని, సౌహృదత్వాన్ని కూడా ధ్వంసం చేసే చర్యలకి వల్ల బీజేపీ పాల్పడుతుందని వాళ్ళ చెప్తానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అనేక విప్లవోద్యమాలు, ప్రజాస్వామిక ఉద్యమాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇవాళ అంబేద్కర్ను విధ్వంసం చేయడం, అంబేద్కర్ ఆలోచనలు విధ్వంసం చేయడం అంటేనే ఇది దళిత సమాజానికి, దళితుల హక్కుల్ని ధ్వంసం చేసే చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. దేశభక్తులను, అట్లాగే ఈ సమాజం కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసినటువంటి వాళ్ళను కూడా ఈ ప్రభుత్వం గుర్తించే స్థితిలో లేదంటే మరి ఎవరి కోసం ఉంది వాళ్ళ బీజేపీ ప్రభుత్వం? ఎందుకోసం ఉంది వాళ్ళ బీజేపీ ప్రభుత్వం? అదాని, అంబానీ లాంటి వాళ్లకు దేశంలో ఉన్న కోటాను కోట్ల యొక్క శ్రమలను దోపిడీ చేసి కాపాడడం కోసం ఉంటే ఆ దోపిడీని అడ్డంగా నిలువున ఇవాళ అదాని, అంబానీకి దోసిపెట్టే విధంగా భారత రాజ్యాంగం అడ్డు ఉన్నది. కాబట్టి అడ్డును తొలగించుకోవాలంటే దాన్ని రాసినటువంటి అంబేద్కర్ యొక్క ఆలోచనను ధ్వంసం చేసే చర్యగా, ఆలోచనను ఎక్కడికక్కడ ధ్వంసం చేసే చర్యగా ఉన్న బీజేపీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. అది సిగ్గు అని కూడా మరి మోడీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తుంటున్నాం. అంబేద్కర్ గారు ఫోటో పెట్టాలని చెప్పి జీవోలు ఉన్నప్పటికీ ఈ దేశ ప్రజలందరూ కూడా కొలిసే ఆరాధ దైవం దళితులు, వెనుకబడినటువంటి పేదలు. ఆ మహనీయుని ఫోటో తీసేయడము, అమిత్ షా అంబేద్కర్ అని ఊకంటారు, దేవుడిని కొలుతుంటారు. మీ దేవుడు ఎక్కడున్నారో బాబు? మా దేవుడు మాత్రము బతుకులు బాగు చేశాడు, మీ దేవుడు బతుకులు ఏడ బాగు చేసిండు? మీ రాముడు అన్నటువంటి ఒక మహిళను అవమానించి అరణ్యం పంపితే ఇలా మా దేవుడు ఒక మహిళను ఈ దేశ ప్రధాని చేసిండు. మరి గుర్తుంచుకొని 24 గంటలలో మళ్ళీ వారి చిత్రపటాలను పెట్టాలి. మోడీ ఫోటో పెట్టడం ఎంత సిగ్గుకరమైన ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఇలా ప్రపంచ దేశాలు, అమెరికా లాంటి దేశాలు మోడీ అసంటుళ్ళు కాదు. అక్కడ ఉంటున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అంబేద్కర్ ఫోటో పట్టుకొని ఆయన తిరుగుతుండే బిడ్డ, నువ్వు కాదు, ప్రపంచ దేశాలు ఆయనను ఆరాధిస్తున్నాయి. కాబట్టి సిగ్గుకరమైనది. ముఖ్యంగా బీసీ ఎస్టీలకు అందరికీ విజ్ఞప్తి చేస్తుంటున్నా. మరి ఎందుకనంటే కులగణ జరుగుతలేదు. బీసీలు కులగణ చేస్తే, పార్లమెంట్లో చేస్తే బీసీలు రాజ్యాధికారానికి వస్తారని మరి చేయడం లేదు. దాన్ని గుర్తించుకొని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మరి అంజిరెడ్డిని తక్షణమే ఓడించాలి. ఓడించకపోతే
మరి మనువాద పార్టీ ఈ దేశాన్ని ఏలేసిన పరిస్థితి అందరము నష్టపోయేసిన ప్రమాదం ఉంది. కాబట్టి ఢిల్లీలో అంబేద్కర్ పోటుబడి తీసేసిన నిరసనకు ఇక్కడ మోడీ అమిత్ షాను వీళ్ళందరూ పెట్టుకొని అంజిరెడ్డిని ఓడించున్నది జిల్లాకు రావాలని చెప్పి ఈ జిల్లా ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము. ఇది పెట్టకపోతే మరి బండి సంజయ్ ఎక్కడైనా కానీ తిరగనీయం, ఒక బీసీవి ఇవాళ రాజ్యాంగం వల్లనే అని మరి నేను ఒక పార్లమెంటుకు ఎన్నికైనా మినిస్టర్ అయినా అంబేద్కర్ లేకపోతే నాకు లేదు, ఆ అంబేద్కర్నే మరి తొక్కేస్తుడు. దాన్ని మీరు ఖండించకపోతే వీళ్ళని అడ్డుకుంటాం. రానున్న కాలంలో ఖచ్చితంగా వేయాలి. ఇక్కడ ఉంటున్న ప్రభుత్వం కులగన చేసింది, మీకు సిగ్గు అనిపించలేదు. కాబట్టి ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కులగన చేసి బీసీలకు మరి 42% కావాలని కొట్లాడుతుంది. నీవు ఈ దేశంలో బ్రాహ్మణులను పెట్టుకొని ఇలా కులగన జరిగితే సుప్రీంకోర్టు హైకోర్టులలో బ్రాహ్మణులు పెట్టుకొని నువ్వు అనుకున్న చట్టాలను తెచ్చుకొని ఎవరు వ్యతిరేకం చేస్తే దానికోసమేనా ఈ పాలన? రాజ్యాంగం అని చెప్తలేదు కదా, పేదలకు అందరికి సమానత్వం చేయమని చెప్తుంది. కాబట్టి మోడీ ఇలా నీ అంతం దగ్గర వచ్చింది. రాజకీయంగా భూస్థాపన చేస్తాం. ఇక మీ పార్టీని రేపు రానున్న మరి గ్రామ పంచాయతీ ఎన్నికలలో, జడ్పీటీసీ ఎంపీటీసీ అన్ని ఎన్నికలలో మీ పార్టీని భూస్థాపన చేస్తాము. దీనికి నిరసనగా మరి మేము నిరసన చేస్తాము. మీరు 24 గంటలు పెట్టకపోతే ఖచ్చితంగా దేశ ప్రజలందరూ కూడా మరొకసారి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిని కల్పిస్తుందని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. అన్యాయంగా జైలు పాలైన అబ్బాడి రాజిరెడ్డి కేటీఆర్ చొరవతో బెయిల్ పై జైలు నుంచి బయటకొచ్చాడు. రాజిరెడ్డిని చూసిన కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. తంగళ్లపల్లి మండలం జిల్లల గ్రామానికి చెందిన అబ్బాయి రాజిరెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించాడని అధికారులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. 5 రోజులుగా జైల్లో ఉంటున్న రాజిరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక చొరవతో జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు. జైలు నుంచి ఇంటికి వచ్చిన రాజిరెడ్డిని చూసి కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. సిరిసిల్ల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలో బీవై నగర్ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో బ్రహ్మేంద్ర స్వామి మరియు గోవిందమ్మల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. వేదమూర్తులైన బ్రాహ్మణోత్తముల సమక్షంలో కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు బ్రహ్మగారి దంపతులను పురవీధులకుంటా ఊరేగింపు నిర్వహించి అనంతరం కళ్యాణం చేపట్టారు. కళ్యాణ మంత్రం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. सहस्राण लक्षप्रदानां त्रिसप्तानां कलियुगे प्रथमवार्षिक संवत्सरे स्वस्ति बहुचतुर्शितौ वासरवासर सौम्यवासरे श्रम पंचोज्जातस्य गोत्रवस्य नामदेस्य जनपतिवसतां कन्याधनपर्यन्तं मध्यवर्तुला पापानां श्रोत्राणां देन्द्रिणां वाक्सुत्राणां सम्बन्ध तदनुसां आसुरावरुणविशुद्धार्थं कल्याणप्रकारेण सार्वदेवेन संप्रदयम ओम विश्वंभरा साक्षिभूता सर्वदेवता कन्याधनविद्रोहितावे कन्याधानसुचिरवे श्रीमतः उपसुपनस्य विश्वज्ञ गोत्रवस्य सुरासेन सांख्य पंचाशत प्राणान्विता सुपन्नसु ब्रह्म गोत्रोद्भवस्याय दैवज्ञायाय पुत्र्या श्रीनाथसुपन्नसु गोत्रवस्य गोत्राय यज्ञेनां श्रीमतः अखिलांडकोटि ब्रह्मांड नायकी श्रीमती श्री गोविंदमांब कन्याधानं श्रीमतः उपसंसुगुहादिता विश्वक्षेत्राक्षिता वीरभोजाचार्य पुत्राय श्रीमती सनातन गोत्रोद्भवाय अखिलांडकोटि ब्रह्मांड वीरेंद्र स्वामी श्रीमल लक्ष्मी स्वरूपाय वीरप्रधानम अहंकरिष्य सपड़ेन ओम समस्तामुखपटुद्भवदा आसिंहसुधाम देवता निरंद्रस्व देवता कन्याधानम् इदम् अहंकरिष्य नमस्ते अनन्ताय सहस्रमूर्तये सहस्रकोटिशिवावाहवे सहस्रानवरुदानने सहस्रानवर ओम
यस्मिन् जातवेदो मवाहतामवाहलुगानेश्यां हिरण्यविद्येयं कामष्टं गुरुशान्तिधामतिं तां स्वजुनां हिरण्यराकारां तृप्तां तृप्यन्तीं स्वर्णमाङ्गल्यवदाभ्यः ध्यायामि ध्यानसमर्पयामि आवाहयामि। మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సిరిసిల్ల మార్కెట్ కొనుగోలుతో కిటకిటలాడింది. ఆ బోళా శంకరునికి నైవేద్యం సమర్పించేందుకు అన్ని రకాల వస్తువులు కొనుగోలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభం కాగా శివరాత్రి సందర్భంగా ఆ శివయ్యను కొలిచేందుకు కావలసిన వస్తువుల కొనుగోలుతో సిరిసిల్ల మార్కెట్ కిటకిటలాడింది. మార్కెట్ లో రద్దీ అధికంగా ఉండడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మహాశివరాత్రి సందర్భంగా శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన గోగు పువ్వు, ఖర్జూర, కందగడ్డ, చెరుకు గడ, పల్లికాయ, మామిడాకు, మారేడు, పత్రి, బిల్వపత్రి, అరటిపండ్లు, ద్రాక్ష పండ్లు కొనుగోలు జోరుగా సాగాయి. ఉదయం నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి మార్కెట్ లో కొనుగోలు నిర్వహించారు. అర్ధ లీటర్ సముద్రలింగాపూర్ శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా హోమం, శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గంభీరావుపేట మండలంలోని సముద్రలింగాపూర్ గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివపార్వతుల కళ్యాణం, వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందాంబ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సంఘ నాయకులు, గ్రామస్తులు, గ్రామ మహిళలు, యువకులు పాల్గొన్నారు. స్వామివారికి 100 రూపాయలు కట్నం అందించడం జరిగింది. వారి కుటుంబానికి స్వామివారి అందరూ నమస్కరిస్తుంది.
గ్రౌం గం గణపతయే నమః సర్వజనమే విష్ణాయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం నామదేన మౌనముఖుభాయ నిసింగినే తే నానామదేన స్వాహా అమృతంతమే విష్ణంతమే అనామయత్వమే జీవాదిత్యమే పూర్ధాదిత్యంతమే అనుమిత్రంతమే అభయంతమే సుగంధమే వేలంతమే అది ఎందుకోసం అంటే మనం భగవంతునికి పూజా కార్యక్రమం చేసేటప్పుడు సమర్పిస్తాం అన్నీ కూడా పసుపు కుంకుమ గంధవక్షతలు నైవేద్యాలు ఓం శ్రీం హ్రీం క్లీం గ్రౌం గం గణపతయే నమః సర్వజనమే వజమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్రౌం గం గణపతయే నమః సర్వజనమే వజమానయ స్వాహా స్వాహా ఓం నిరంతరం నవగ్రహాయ నమః నవగ్రహాయ నమః నవగ్రహాయ నమః దేహినే అవ్యవాహన నమస్తే దానభక్త్యాయ నమస్తే దక్షిణ అగ్నయే మమ ఆవాహ ఈయాయ మహాదేవ్యై నమో నమః కాండత్వ అయోప అపవర్గ రూపాయ యజ్ఞేశ్వరాయ నమో నమః అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.